రెండవ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చదువుతున్నాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు. సీయోను నివాసులారా, నేను నివాసం సంతోషముగా ఏ ఆ దేవుని అన్ని చేతులనే జరగలుగుతాడు. నేను నివాసం అప్పుడు ఎన్నో నన్ను విశ్వాసం విషయాన్ని ఆయన మరి నేను చెప్తున్న మాటలు ఆచరణలో పెట్టుకున్నాను. యేసు పరిశుద్ధ నామములో ఆమేన్. పౌలు గారు అబ్రహాము పుట్టిన 2 పిల్లల్ని ఆయన ఉదాహరణగా తీసుకొని, ఒక ఆయన శరీరం బట్టి పుట్టినవాడు, మరొక ఆయన వాగ్దానం బట్టి పుట్టినవాడు అని చెప్పి మన పౌలుకి ఇచ్చాడు. మనకు తెలిసి కల్పలసిన పద్ధతిలో మీకు వాగ్దానం వల్ల పుట్టిన పిల్లలు లేదంటే వాగ్దానం వల్ల కలిగిన సంతానం వారి ప్రవర్తన వేరేలా ఉంటుంది. శరీర సంబంధమైన లోకరీక్షణ పుట్టిన వారి ప్రవర్తన వేరేలా. ఎందుకంటే భూమి మీద వాగ్దానం చేతనే సమస్తం నడిపించబడుతుంది. ఎప్పుడైతే సమస్తం నీరుతో నింపబడాయి మనం నడిచేది వెళ్ళేది నీరుతో వెళ్తుంది వాడతారే కదా. అలాగే లోకం అనేది పాపంతో మనుషుల యొక్క సొంత ఆశతో నడుస్తున్నప్పుడు భూమి మీద మనం జీవించాలన్నా, మన రక్షణ పొందాలన్నా మనకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం బట్టే మనం ముందుకు వెళ్తాం. వాగ్దానాలే మనకి ఆశ్రయతగా. వాగ్దానం లేకపోతే మనకి ఏమి చేయలేము. ఎందుకంటే మనం చేసేది ఏమి లేదు. మనం చేసేది ఏంటి? ఉదాహరణకి నేను చాలా రుణస్తులను అప్పు చేశాను. నా ఉద్యోగం లేదు, అప్పు ఎక్కువ ఉంది. సో నా మీద బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఉన్నాయి. చాలా అవమానకరంగా ఉంటుంది. నేను చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను నాకు తెలిసిన స్టేట్ డ్రైవ్ చూడాలి. చూసి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. పొరపాటున ఎవరైనా స్నేహితుడు సర్లే నేను చూస్తాను అన్నారు. చాలు నేను చూస్తానులే ఎంత అన్నాడు. ఇలాగా సర్లే నేను చూస్తాను, నేను అందరికి చూస్తాను, కంగారు పడుతున్నాను. ఎక్కువ ధైర్యం వేస్తాను. అప్పులో నా దగ్గరికి వచ్చిన, బ్యాంక్ వాళ్ళు నా దగ్గరికి వచ్చిన, అందరు నా దగ్గరికి వచ్చిన ఇస్తారు. కానీ నాకు ఎక్కడ ఆశ లేదు, నాకు ఎక్కడ అవకాశం లేదు. కానీ నా స్నేహితులు చెప్పాడు, సార్ చూద్దాం లేదు మాట్లాడుతున్నాను, నేను చెప్పాను కదా, నేను చెప్పాను చేస్తాను కదా, దగ్గర పడుతున్నాను. నాకు మన భాష చెప్పలేదు. 1000 ఏళ్ళ చుట్టూ అనాలి. మనకు అవకాశం లేదు. కేవలము దేవుని వాగ్దానము చేత ఆయన వాగ్దానం బట్టే మనం తెచ్చుకోవాలి. అందుకే పేతురు రాసిన పత్రాలు అమూల్యములు అత్యధికమైన దేవుని వాగ్దానాల ద్వారా ఈ లోకముందున్న దురాశమైన క్రియలు దుష్టత్వాన్ని మనం తప్పించుకొని బతుకుతాం. వాగ్దానాలు తీసిస్తే
ఈ లోకంలో ఉన్న దురాశలు కలిగిన దుష్టత్వం నుంచి తప్పించుకోవడం అది మాటలు పెట్టవచ్చు. సో లోకం నుంచి మనం తప్పించుకోవాలంటే వాగ్దానం వాగ్దానం వల్లనే మనం మనిషి లేదు, ఏమి లేదు, మన నిరీక్షణ కలిగి మా బ్రతుకుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు మనకంటే ఏమి లేదు. అందరూ హ్యాండ్సమ్ చేతి ప్రతిష్ఠిస్తున్నాం. ఇప్పుడు జకర్యా గ్రంథంలో మనం చదువుకుని చూసారండి, వారు బబులోనులో మనుషులు వాళ్ళ యొక్క ఆలయాన్ని మరొక తీసుకొని ఆలయం పడుతుంటే మరొక ఆటంకం కలిగించుకొని రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇంటర్నల్ పడుతున్నప్పుడు కూడా వారు కేవలం ఈ ఆలయం నిర్మాణం ఉంటుంది, దేవుని నివాసం అందుబాటులో ఉంటుంది అనే దేవుడి నుంచి వచ్చే నోటి మాటలనే వారు జీవించారు. మామూలుగా ఇది అసాధ్యం. దేవుడు ఎప్పుడైతే మీకు అవుతుంది వెళ్ళని అన్నాను ఆ వాగ్దానం అసలు జకర్యా గ్రంథం మనం చూసినట్లయితే ఆ యొక్క 2వ అధ్యాయంలో ఆయన యెరూషలేము గురించి మాట్లాడుతారు. యెరూషలేము రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పేస్తారు. మనం చూసిన మ్యాచ్ చూస్తే ఎంత ధైర్యం ఉంటాము, దేవుని వాగ్దానాలు పట్టుకుంటే అంతే ధైర్యం. సపోజ్ ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూస్తారా, క్రికెట్ మ్యాచ్ చూసారనుకోండి, అయితే చూసినప్పుడు ఆయన ఆల్రెడీ సెంచరీ చేశారు. సెంచరీ చేసిన వ్యక్తి యొక్క చూస్తే ఎలా చూస్తాము, భయంతో చూస్తాము, ఎలా చూస్తాము, ఇప్పుడు చూస్తామా చూడం. ఎలా చూస్తామంటే 110 కొట్టాడు, ఆ షాట్లు ఎంజాయ్ చేస్తాం. బౌండరీస్ అక్కడ ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బంది తప్పించుకొని చక్కగా దాన్ని బౌండరీస్ చేసినట్టే చూస్తుంటే యాక్సెప్ట్ చేస్తాం. దేవుని వాగ్దానాలు ఎవరైతే నమ్ముతారు రైట్ ఈ లోకంలో చాలా రిలాక్స్ గా మంచి నిరీక్షణ కలిగి దేవుని మీద నమ్మకంతో. సో జకర్యా ద్వారా దేవుడి సేవ కంగారు పడదు. యెరూషలేము గురించి మీరు కంగారు పడదు. దాన్ని ఎలా చేస్తానంటే చూడండి చెబుతాను. సీయోను నివాసం చూడండి చదువుతాను 5వ వచనం చూడండి. నేను యెరూషలేము చుట్టూ, దాని చుట్టూ అంటే యెరూషలేము చుట్టూ, నేను యెరూషలేము చుట్టూ మీ ప్రకారములు ఉందని ఎవరంటారంటే నేనే. మనం ఏం చూడాలి, యెరూషలేము పాడైపోతుంది, దాని చుట్టూ మనుషులు వస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పాడైపోతున్నారు, అన్ని చూస్తుంటే మన దేవుడు చూడాలి. ఇప్పుడు మన దేవుడు వచ్చి దాని చుట్టూ ఈ ప్రాంతం మనం వెతికేది అమ్మో యెరూషలేము పాడైపోయింది, వాళ్ళు పడిపోయేవి, ప్రాకారాలు పడిపోయేవి, వాడు బలమైన మనుషులు, వీడు బలమైన మనుషులు, ఇది చూస్తే మనకు వాగ్దానం లేదు, మన నిరీక్షణ లేదు. అలాగ జరుగుతుంటే వాటి మధ్య దేనికి ఎదురు చూడాలి, ఎప్పుడు దేవుడు వచ్చి అగ్ని ప్రాకారంగా ఈ యొక్క నిలబడుతుంది. ఆయన ఎప్పుడు వస్తారని చూసారు. ఈలో భయం కలుగుతుంది, అన్ని కలుగుతుంటారు, కానీ నిశ్చేతగా ఆయన రాబోతున్నాడు. ఎదురు వచ్చేదే వాగ్దానం. అందుకొరకు సాధ్యమంటే వాగ్దానాలు మనం పడతాం. సాధ్యమని ఏదో చాలా మాట్లాడతారండి, ఏదో మీరు డాక్టర్ తీసినట్టుగా మీరు వాగ్దానం చేస్తారని చెప్పి ఒక గురించి పెట్టుకోండి. ఎంతవరకు దేవుడు వాగ్దానాలు పెట్టుకుంటాము, ఎంతవరకు దేవుడికి వాగ్దానాలు ధ్యానం చేస్తాము, చేతగా ఉంటాం. ఈ భూమి మీద వృత్తాం సమస్య వచ్చే కాబట్టి దేవుడు వాగ్దానం చూసి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది అని అనుకుంటాం. మేము కలిసి కార్లు అలా ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఈ మధ్య కాలంలో అబద్ధ ప్రవర్తనలు ఇస్తారు, రకరకాలమైన జరుగుతుంటాయి. దేవుడు చెప్పేటప్పుడు జరగకపోతే ఏం జరుగుతాయి చూడండి. దేవుడు వచ్చి చూశారు, దేవుడు చెప్పాడు, చెప్పేటప్పుడు జరగకుండా ఎలా ఉంటాయి. నిశ్చయం జరుగుతున్నప్పుడు అలా నిశ్చయం జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. జరుగుతున్న మాకు ఏమనిపిస్తుంది, ఆయన చెప్పాడు కాబట్టి అది కూడా చెప్పాడు కాబట్టి అది కూడా జరుగుతుంది. సో భూమి మీద నిశ్చయంగా బతకడానికి, మంచి నిరీక్షణతో బతకడానికి కావాల్సింది ఏదంటే వాగ్దానం. వాగ్దానం
మనకి నిరీక్షణ ఇస్తుంది. చాలా బలమైన నిరీక్షణ ఇస్తుంది. వాగ్దానం లేని వారందరూ కూడా నిరీక్షణ లేకుండా భయంతో బతుకుతారు. వాగ్దానం అన్ని తెలిసిన వారు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉంటారు. ఎవరి గంటకప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. ఇది చూపించడానికి సమయం అంతా ఒక్కడే, సమయం చాలా ఎక్కువ ఉంది. మూడు విషయాలు ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ క్లుప్తంగా చెప్తాను. సో వాగ్దానం నిరీక్షణని తెలియజేస్తుంది విషయం. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే ఉత్తర దేశం ఉత్తర దేశం వాళ్ళ తప్పించుకోనండి ఆకాశం 4 వాయువులకు విశాలంగా నేను వ్యాపారం చేస్తున్నాను. అదే ఎగువ దేశం నివాస స్త్రీలను తప్పించుకోవటము అదే ఎగువ శైల గర్భులకు వ్యవస్థించింది అనగా మిమ్మల్ని పుట్టిన వాడు పుట్టిన వాడిని నుంచి తప్పించుకొని ధరిచి దోషులైన నిజాలకు ఆయన మీరు నా చేతిని వారిని ఆడించారు. దోషులకు గుర్తించబోతుంది. అప్పుడు శైల గర్భులకు ఇవ్వాలా అని పంపేయని తెలుసుకున్నారు. చాలా మంది దైవజనులు అంటే వాళ్ళు ఎదుగుతారని వాళ్ళు లేదు. దేవుడు ఏం చేయబోతున్నాడు, వాళ్ళ యుద్ధం వచ్చింది, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఓడించి వస్తారా, ఈ రోజు వస్తే అప్పుడు కదా ఆయన వస్తాం కదా, ఏం జరగబోతుంది, ఆ యుద్ధం గురించి పెద్దగా ఆతృత లేదు. దేవుడు ఏం చేయబోతున్నాడు ఆతృత ఉన్నాడు. ఎప్పుడు వస్తుందంటే మన మంచి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు చేసే ప్రతి కార్యం కూడా స్పష్టంగా చూడాలి. ఒక చిన్న ఉదాహరణ చూపించి కొంచెం ఈ యొక్క 3 వాగ్దానాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లోకస్వార్త వినిపిస్తుంది. లోకస్వార్త వినిపిస్తుంది 2వ అధ్యాయం 28 వచ్చిన 28, 29, 30 చదువుతారు కదా. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుటను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలైన సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూసింది. ఈయన ఎవరంటే, ఈయన పేరు ఎవరంటే సమయోనికి దేవుడు వ్యక్తిగతంగా వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే, నువ్వు రక్షకుడిని చూసిన తర్వాత నువ్వు సమాధానంతో ఆయన బ్రతికేదంతా కూడా దేనికో బతుకుతున్నాడంటే, ఎప్పుడు రక్షకుడు వస్తాడు, నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు నేను వెళ్తాను, ఎప్పుడు నేను సమాధానానికి వెళ్తాను. ఆ ఒక్క వాగ్దానం పట్టుకొని దేవుడు ఆయనకి ఇచ్చిన మరి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నాకు బైబిల్ రాయబడలేదు. ఆ సంవత్సరాలన్నీ కూడా ఆ వాగ్దానం పట్టుకొని ఈరోజు దేవుడు మనకి ఎన్ని ఇచ్చారు వాగ్దానాలు అంటే, ఆయన మనకి చాలా ఇచ్చారు. మనం ఏ వాగ్దానం పట్టి బతుకుతున్నాము? సమయంలో మనకు ఒక సవాలు చెప్పాడు. దేవుడు నాకు చెప్పాడు, నీ రక్షణ పొందాలి వస్తూ ఆయనలో చూస్తారు, తర్వాత వెళ్తారని చెప్పేసి. ఆయన నాకు తెలిసి 60 సంవత్సరాలు, ఆయన బ్రతికే సంవత్సరాలు ఎంతలో మనకు తెలియదు కానీ సంవత్సరాల్లో ఆయన గవర్నమెంట్ కూడా అంటే ఎవరు పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏం పుట్టినా లేకపోతే చూడడం, ఈయనేమో దేవుడు మాట్లాడతాడేమో. నాకు తెలిసి ఆయన సమయమంతా కూడా ఈ వాగ్దానం నెరవేర్పు జరుగుతుందని చూశాడేమో. ఈరోజు మనకి ఇన్ని వాగ్దానాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం తీస్తూనే ఉన్నాం కదా, ఏదో వాగ్దానం కూడా. రైట్, ఏ వాగ్దానం మనం గట్టిగా పట్టుకొని ఆత్మ సంబంధం వ్యక్తులుగా మనల్ని మంచి నిరీక్షణ కలిగిన వారిగా చేస్తుందండి. అది చాలా ప్రాముఖ్యం. సో ఈ వాళ్ళే కాదండి, ఇజ్రాయేల్ జనాంగం అంటున్నారు. ఉదాహరణకి యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా అప్పటికి
ఆ 2 రాజ్యాలు ఉన్నాయి కదా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం వాళ్ళు ఇంకా వాళ్ళు చెరలోకి వెళ్ళిపోలేదు. ఇంకా ఆ యొక్క రాజు వచ్చి ఏం చేస్తారు, దండన చేయబోతున్నాడు. అలాంటి సమయంలోనే వారు భయపడుతున్నారు. మా ఇజ్రాయేల్ దేశం కొంచెం ఇంతేనా, మేము బానిసలుగా ఉండాలని చెప్తున్నప్పుడు యెషయా వచ్చి ఒక వాగ్దానం చేస్తుంది. ఇదిగో ఒక కన్యక గర్భం ధరించి కుమారుడు కను. ఓకే, అతనికి ఇమానుయేలు పేరు పెడతాం, ఆయనే మీకు రాజు అని చెప్పి ఎప్పుడు సుమారుగా ఇసుక పుట్టక ముందు 740 సంవత్సరాల క్రితం చెప్తే, ఆ 740 సంవత్సరాలు కూడా ఆ ఒక్క మాట బట్టి బ్రతికేశారు ఇజ్రాయేల్ ప్రజలు. సో దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి, మాట బట్టి బలమైన నిరీక్షణ రావాలంటే దేవుని వాగ్దానం నమ్మితే కానీ నిరీక్షణ రావాలి. ఎన్ని మీరు వాగ్దానాలు నమ్ముతారు అన్ని బలమైన నిరీక్షణ రైట్. జకరియా టైంలో కూడా ఆయన చెప్తుండే సంవత్సరాల విశ్వాసం మాట్లాడుతున్నారు. రైట్, 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే వారందరూ కూడా రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ కలిగిస్తున్నారు. ఇంకా మెసేజ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రైట్, కాబట్టి ఈ రోజు మనకు ఇవ్వబడిన 3 వాగ్దానాల గురించి జస్ట్ కొంచెం నేను క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. ఓకే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేర్చున్నాను, మరియు ఈ మాటల ముఖము నిజమున ఎల్లవి కనుక ఆయనని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేర్చున్నాను. అప్పుడే అర్థం ఏంటంటే పైన వాటిని కూడా అప్పుడు. రెండు వచనాలు మీరు కనెక్ట్ చేస్తే రైట్, సపోజ్ మధ్యలో ఏవి కూడా మనకు అవసరం లేదు. మొదటి ఏంటంటే ఆది కాండము దేవుడు 3 అధ్యాయం ముందున్న అధ్యాయాన్ని 21వ అధ్యాయాన్ని కనెక్ట్ చేయాలి. రైట్, మిగతా అధ్యాయాలతో మనకు అవసరం లేదు. ఈ రెండే మనకి యాక్చువల్గా పాపం ప్రవేశించకపోతే మనకు ఉండేవి ఆది కాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, ఓకే, ప్రకటన గ్రంథము రైట్ 21వ వచనం, 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, ఇవే మనకు ఉండేవి అధ్యాయాలు. పాపం ప్రవేశించకపోతే మనకున్న అధ్యాయాలు ఆది కాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, గ్రంథము 21వ అధ్యాయము, 22వ అధ్యాయం. పాపం ప్రవేశించిన వలన మధ్యలో పుస్తకాలు వచ్చాయి. ఎందుకంటే అయితే దేవుడు మనం చేసుకొని దేనికోసం అంటే మనతో కలిసి పాపం ప్రవేశించింది, శ్రమ వచ్చింది. పాపం ప్రవేశించింది, శాపం కష్టం వచ్చింది. తర్వాత అవమానాలు సిగ్గుచ్చాను. పాపం పోయింది, 20వ అధ్యాయం ఏడుకుండదు, మరణం ఉండదు, దప్పికుండదు, ఏమి ఉండదు. కాబట్టి 1-2, 22. వాస్తవానికి అది మన యొక్క మానవ చరిత్ర అవ్వాలి. వాస్తవం పాపం ప్రవేశించిన తర్వాత మధ్యలో కొన్ని వేల సంవత్సరాల చరిత్రది. కానీ దేవుడు అనే వ్యక్తి నూతన పరిచేవాడు కాబట్టి ఆయన నూతన పరిచయం మనం ముందు వరకు మనం ఎదురొచ్చు. అది మొదటిది మనం గమనించి మిగతాది రేపు మనం మాట్లాడుతున్నప్పుడు దీనికి ఆ సందర్భంగా వివరిస్తాను. రెండవది మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం కుమారులేమి కుమార్తెలేమి లోపురుషులేమి వారి ఎత్తుకుపోయేంత ఒకటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించాను. కుమారులేమి కుమార్తెలేమి లోపురుషులేమి వారు ఎత్తుకొని పోయిన కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ దావీదు సమస్తమును రక్షించాను. దావీదు
కోల్పోయాడు. దేవుడు తిరిగి సమకూర్చాడు. 30 అధ్యాయం తీసుకు చూసినట్లయితే రైట్ ఆ దావీదును అతని జల్లును 3 నెలలకు సిక్లాకు వచ్చాయి. అంతలో అమాలేయుడు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాకు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులేమి అల్పలేమి అందులో ఉన్న వారందరినీ చంపగా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జల్లును వచ్చి అది కాల్చిబడి ఉండేను. తమ భార్యలు కుమార్తెలు చెరలో కొనబడి ఉండడం చూసి అది చూసిన తర్వాత దావీదు యొక్క మనోవేదన కూడా అది భయంకరమైన మనోవేదన. అది పిక్చరైజ్ చేస్తే చాలా భయంకరంగా అది కనబడుతుంది. ఆ మనోవేదన అలాంటి మనోవేదన కాదు. ఎలాంటి మనోవేదన అంటే రాశారు చూడండి. దావీదు ఇంకా ఏడ్చుటకు శక్తి లేక పోవునంత రెండో చూడండి. తర్వాత ఆయన వాళ్ళ భార్యలు నాబాలు భార్య అయిన దావీదు ఇద్దరు భార్యను చెరలో పట్టుకోబడ్డారు. దావీదు మిక్కలు తొక్కుపడింది మరియు తమ కుమారులు బట్టి కుమార్తెలు బట్టి జనులకు అందరికీ ప్రాణం ఇస్తున్నందున వాళ్ళు నొప్పి దావీదు సంపదను రండిని చెప్పుకోనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయనతో వాగ్దానం చేశాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ఉత్సాహమైన స్థితిలో, చాలా అసలు మనం ఏం చేయలేని పరిస్థితి, దేవుడు వాగ్దానం అది మనల్ని ఎంతగా కాపాడుతుందంటే చాలా లక్ష్యంగా నిర్భయంగా. సో దావీదు దేవుడు బట్టి దేవుడి యొక్క వాగ్దానం నేను తెచ్చుకున్నాను. చూసినట్లయితే నేను చేసిన అంత కూడా 30 అధ్యాయంలో చివరికి దేవుడి యొక్క మాట్లాడే వాగ్దానం బట్టి తిరిగి ఆయన కోల్పోయిన నిధి కూడా సంపాదించుకున్నాడు. అది వాటి యొక్క సంతోషం. రైట్. ఈ 3 వాగ్దానాలు 50 గ్రంథం 2వ అధ్యాయం 25 వచ్చింది. 2వ అధ్యాయం 25 వచ్చింది. రెండవ అధ్యాయం 25 వచనం. మీ కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మెడుపులను, వంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను శైలం తెలియవేసిన సంవత్సరం పట్టు మీకు మరలా చెప్తాను. 50 గ్రంథం మొదటి ఆచరించినట్లయితే దేవుడు వారుకున్న సంపదని అసలు ఆనవాళ్ళు లేకుండా చేశారు. మీకు 4 రకాలైన చూపించాను. చూసినట్లయితే చూడండి. మొదట ఏం చేశారంటే గొంగలి పురుగులు తీసుకొచ్చారు. ఆ పంటలో ఎదుగుతాయి గొంగలి పురుగులు. గొంగలి పురుగులు ఏం చేస్తాయంటే మొత్తం తినవు. అది ఎంతవరకు తింటాయో ఇప్పటికీ తినేస్తుంది. ఆ గొంగలి పురుగులు వచ్చిన దాన్ని మిడతలు తిన్నాయి. మిడతలు కూడా పూర్తిస్తారు. అవి తినగా పూర్తిస్తారు. మిడతలు తినిగా పసర పురుగు ఉంటాయి కదా, ఆ పసర పురుగు తిరిగి. సో పసర పురుగు ఇచ్చిన దాన్ని ఏం చేసినాక చీడ పురుగులు తెలియదు. చీడ పురుగులు అంటే అది ఇలా పెట్టిందంటే ఆ మొక్కలతో రావడం అది చీడ పురుగు. చీడలు అంటారు కదా, చీడల వదలగా ఉంటుంది. చీడలో పెట్టి చీడలు ఉంటుంది. చీడ పెట్టిందంటే మీకు అక్కడ మీకు ఇంకేం ఉండదు, మొత్తం ఉంది. అయితే కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ఇజ్రాయెల్ కోసం చెప్తాడు ఏమంటే మీరు చేసిన పాపాన్ని బట్టి ఆయన ఏమీ లేకుండా వాళ్ళు చేశారు. ఏంటంటే ఆ వంగల పురుగులు విడిచిపెట్టాలని మెడతో సపోజ్ వంగల పురుగులు విడిచిపెట్టారు అనుకోండి, ఎట్లా చిన్న కనిపించేవాడు, వాళ్ళు తృప్తిగా ఉండేది. మిడతలు తినేసింది. మిడతలు తినకు కూడా మిగుతుందండి. అది పసరుపురుగులు తినేసారు. పసరుపురుగులు తినక మిగులుతుందండి. చీడ పట్టేసింది. అంటే వాళ్ళు పూర్తిగా ఏమైపోయారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏం అభ్యర్థం చేసిందంటే కంగారు పడదు.
మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు వెనక్కి వచ్చేస్తుంది కదా. యోగుని తీసుకుందాం మనం. యోగు ఏమైతే కోల్పోయాడు దేవుడు ఏం చేశాడు, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత, పరీక్షలు అయిపోయిన తర్వాత తిరిగి ఆయన కావాల్సింది కూడా ఆయన చూశాడు. సో దేవుడికి అన్నీ తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలరు. మనకు కంగారు అవసరం లేదు. కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వగలరు, ఆయన లేని దాన్ని కూడా ఇవ్వగలరు, ఆయన ఏమైనా చేయగలరు. మన దృష్టి ఎవరికి కూడా ఉండాలంటే ఆయన యొక్క వాగ్దానాల మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఈ మూడు యొక్క వాగ్దానాన్ని కూడా ఆయన కోల్పోయేదాన్ని తిరిగి ఇవ్వడం. ఈ మూడింటిని మీరు గమనించినట్లయితే కోల్పోయేదాన్ని తిరిగి మనకు ఇవ్వడం. యేసు అంటాడు, నేను ఆ తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు భూమిలో వచ్చాడు. ఆయన పాడైన దాన్ని నూతనపరచడానికి మనుషు కుమారుడు భూమిలో వచ్చాడు. ఆయన పాడైపోయిన దాన్ని నూతనపరిచి 200 ఏ సావాసం కోల్పోయాము, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు. రైట్. సో దావీదు పోగొట్టుకోవడానికి కూడా ఆయన తిరిగి ఇచ్చాడు. ఆ యోధ జనం లేవీ గ్రంథంలో పోగొట్టుకుని కూడా తిరిగి ఇచ్చాడు. మన పోగొట్టుకుని తిరిగి ఇస్తానని చెప్పి దేవుడు మనకి వాగ్దానం చేశాడు. కాబట్టి మాట ఇచ్చిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు. సో ఇప్పుడు మనం దేవుడు